హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విని కుకింగ్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి కర్రీ. ముల్లంగిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత కుక్కర్ తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని మనం ముక్కలు కట్ చేసిన వాటిని దానిలోనే వేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనియాలి. ముల్లంగి ఉడికే టైం లోపల ఆనియన్స్ని టమాటోని కట్ చేసుకుందాం. ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి ముల్లంగిలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముల్లంగి కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, కొబ్బరి, ఎల్లిపాయలు. మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, ఎల్లిపాయలు, కొబ్బరి మిక్స్ పట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా పండ్లు కట్ చేసుకున్నటువంటి టమాటో అందులో వేసి వేగనించాలి. తర్వాత ఉడకబెట్టిన ముల్లంగిలను అందులోకి వేసి కొద్దిగా కలుపుకోవాలి. కారం 2 టీ స్పూన్లు, ఒక స్పూన్ సాల్ట్, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాల పౌడర్, ఆ 3 మిశ్రమాలను కలిపి అందులోకి వేసుకోవాలి. ఆ పౌడర్ని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ పైన అలాగే ఉంచాలి. ముల్లంగి కర్రీ రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోకి చపాతీ కానీ రోటీ కానీ తీసుకుంటే బాగుంటుంది. నేను చేసినటువంటి ముల్లంగి కర్రీ నచ్చినట్టయితే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే అశ్విని కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.